గమనించాలి. పిల్లల యొక్క భవిష్యత్తుపై తల్లిదండ్రుల యొక్క భక్తి జీవితం కొంత ప్రభావాన్ని చూపిస్తుంది. అంతే కదండి. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, పిల్లల భవిష్యత్తు గొప్పగా ఉండాలంటే, పిల్లల భవిష్యత్తు శ్రేష్టమైనదిగా ఉండాలి అని అంటే మొదట తల్లిదండ్రులు మారాలి. తల్లిదండ్రుల భక్తి జీవితం బలంగా ఉండాలి. తల్లిదండ్రుల భక్తి జీవితం స్థిరంగా ఉండాలి. తల్లిదండ్రులు భక్తిలో ఎదగాలి. అప్పుడు ఆ తల్లిదండ్రులను చూసి ఆ పిల్లలు కూడా గొప్పగా ఎదుగుతారండి. తల్లిదండ్రులు బాగాలేకపోతే పిల్లలు ఏం బాగుంటారు? ఒకసారి ఆలోచన చేద్దాం. తల్లిదండ్రుల భక్తి జీవితం పిల్లల భవిష్యత్తుపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది అనే సత్యాన్ని తెలుసుకుందాం. మన జీవితాన్ని మార్చుకుందాం. మన జీవితాన్ని సరిచేసుకుందాం. మొదట మనం భక్తి జీవితాన్ని కనబడుద్దాం. తర్వాత మన పిల్లలు మనల్ని చూసి మారినట్లుగా మన జీవితాన్ని సరిచేసుకుందాం. మనము బాగుంటాం, మన పిల్లలు బాగుంటారు. రేపటి దినాన సమాజము బాగుంటుంది. సమాజాన్ని బట్టి మన దేశము బాగుంటుంది. మన దేశాన్ని బట్టి ప్రపంచం బాగుంటుంది. ఒకసారి ఆలోచన చేద్దామండి. తల్లిదండ్రుల భక్తి జీవితం పిల్లల భవిష్యత్తుపై ప్రభావాన్ని చూపుతుంది అని సత్యాన్ని గుర్తిద్దాం. మన జీవితాన్ని మార్చుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.